నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఈరోజు సాక్షి మీడియాలో నిన్న మనం చూస్తానే ఉన్నాం. డిబేట్లో ఒక యాంకర్ కొమ్మినేని అరెస్ట్ అయింది చూస్తానే ఉన్నాం. మరి ముఖ్యంగా చూసుకుంటే దానికి స్పందించి వైసీపీ నేత మాజీ మంత్రి రోజా వ్యాఖ్యలు అంటే కూటమి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ఎటుపోయింది, అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, ఇలాంటి వ్యాఖ్యలన్నీ కూటమి ప్రభుత్వం మీద అమ్మ మాట్లాడుతుంది. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే. ఈ రోజు కొమ్మినేని అరెస్ట్ అయితే దానికి స్పందించి రోజా వ్యాఖ్యలు కొన్ని మాటలైతే మాట్లాడుతుంది కూటమి ప్రభుత్వం మీద. ఈ రోజున అక్రమ అరెస్టులు చేస్తున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అన్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి మేడం? అసలు ఇవాళ రోజా గారు ఏం చెప్పదలుచుకున్నారో మనకు అర్థం కాల. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ అని ఆవిడ అంటోంది, కొమ్మినేని అన్యాయంగా అరెస్ట్ చేశారు అంటున్నారు ఆవిడ. కానీ కృష్ణన్రాజు ఏమన్నారు ఆ వ్యాఖ్యలు చెప్పట్లేదు ఆవిడ. కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం మహిళలు లేకపోతే జనసేన మహిళలు రోడ్డు మీదకి వస్తున్నారు. తర్వాత ఈ సూపర్ 6 అమలు కావట్లేదు కాబట్టి ఇవాళ అందరూ బయటకు వస్తున్నారట. రైతులు వచ్చి ధర్నా చేస్తున్నారట, వాలంటీర్లు వచ్చి ధర్నా చేస్తున్నారట, మహిళలు వచ్చి ధర్నా చేస్తున్నారట. అంటే ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు మాట్లాడుతున్నారు అని మనం రోజాని అడుగుతున్నాం. ఇప్పుడు కొమ్మినేని ఎక్కడ క్షమాపణ చెప్పారో ఆ వీడియో సాక్షి వాళ్ళని పెట్టమనండి, మనకేం అబ్జెక్షన్ లేదు. ఎందుకంటే మనకు కనిపించలేదు, వినిపించలేదు. అంటే ఒకవేళ పొరపాటు మంది అయితే కనుకైతే సరిదిద్దుకోవచ్చు కదా. ఇప్పుడు పొరపాటు ఎవరిదైనా కూడా తెలుసుకోవాలి. ఒకవేళ నిజంగా ఆయన క్షమాపణ చెప్పుంటే పెట్టమనండి. మొన్న చేసిన వీడియోలో కూడా ఆయన కావాలంటే క్షమాపణ చెప్తాను అన్నారు. ఆయన క్షమాపణ చెప్పింది భారతీరెడ్డి గారికి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి. నిన్న కూడా భారతీరెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పారు ఆయన. అదేవిధంగా కృష్ణరాజు గారు కూడా మొన్న నిన్న కూడా భారతీరెడ్డి గారికి క్షమాపణ చెప్పారు. మరి అంటే ప్రజలకు చెప్పారేమో నాకు గుర్తులేదు. అంటే అది మరి ఆ ఫ్లోలో నేను ఏమైనా మిస్ అయ్యానా, మహిళలకు చెప్పారా నాకు తెలియదు. అసలు ముందు ఏదో అడుసు తొక్కనేల కాలు కడగనేల అని ముందు అసలు రాజధాని మహిళల మీద, అమరావతి రాజధాని మహిళల్ని వేశ్యలు అండం ఎందుకు, ఇంత గొడవ తెచ్చుకోవడం ఎందుకు? ఇప్పుడు కొమ్మినేని గారు మంచివారా చెడ్డవారా మనకు అనవసరం, మనకే ఇప్పుడు అది కాదు డిబేటు. లేదు ఆయన గొప్ప జర్నలిస్టా కాదా, గొప్ప వ్యక్తా కాదా, అది కూడా మనకు కాదు. ఆయన ఏదైనా కానివ్వండి, మనకు అనవసరం. అది ఆయన సాక్షిలో పనిచేస్తున్నారు. కేఎస్ఆర్ అని ఒక లైవ్ షో చేస్తున్నారు. ఇప్పుడు కేఎస్ఆర్ లైవ్ షో అది కొమ్మినేని గారిదే కదా. ఇప్పుడు సాక్షి వాళ్ళు చేయమంటేనే కదా వారు చేస్తారు. భారతీరెడ్డికి సంబంధం ఏంటి అంటే మరి మీరు ఈనాడు రామోజీరావు గారి సంబంధం ఏంటని ఎందుకు తిట్టారు? లేదా రాధాకృష్ణకి సంబంధం ఏముందని తిడతారు మీరు కదా. బిఆర్ నాయుడికి ఏం సంబంధం అని తిడతారు మీరు. మోకాలకి బట్టతలకి వాళ్ళు మూడేస్తోంది ఆవిడ. ఏదో సంబంధం తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడుతుంది. ఇక్కడ ఈ ఇష్యూ మీదే మాట్లాడాలి ఆవిడ. అంటే ఎప్పుడో జరిగింది లేకపోతే వేరే దానికి దీనికి సంబంధం లేదు. ఇక్కడ అమరావతి మహిళల్ని తను కించపరిచాడు. ఎవరు? కృష్ణన్రాజు. వేశ్యలు అన్నాడు. మరి అది చిన్న విషయమా? అంటే ఇప్పుడు మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, మీరు ఏం చేస్తున్నారు? హోంమంత్రి ఏం చేస్తోంది? మీరు అవి కాదు మాట్లాడాల్సింది. ఇవాళ గంజాయి అమ్మేస్తున్నారు, మద్యం అమ్మేస్తున్నారు. మీ హయాంలో జరిగినవన్నీ ఇవాళ మీరు ఏకరువు పెట్టకండి రోజా గారు అంటున్నాం మనం. ఇప్పుడు ఏం జరుగుతుందో మాట్లాడండి మీరు. ఇప్పుడు అవేం జరగట్లేదు. ఇవాళ పోలీస్ నెంబర్ 1లో ఉందని అంటే మొత్తం 18 స్టేట్స్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఒక రిపోర్ట్ విడుదల చేస్తే ఆంధ్రప్రదేశ్ 3వ స్థానానికి వచ్చింది 22వ స్థానం నుంచి. అంటే పోలీసులు చాలా సక్రమంగా పనిచేస్తున్నారు. ఇంకా అంతకుమించి ఏం కావాలి? కితాబు కేంద్రమే ఇచ్చింది. అంటే పోలీసు సజావుగా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ అక్రమంగా కేసులు పెట్టట్లా. ఇవాళ కొమ్మినేని గారిని అరెస్ట్ చేశారంటే ఆయన షోలో ఆయన ఖండించలేదు. ఆయన ఏమన్నారు? మీరు ఇలా అంటున్నారు, ఆలోచించుకోండి, మీ మీద ఎవరైనా ఏదైనా అంటారేమో, మిమ్మల్ని ఏదైనా ఇది చేస్తారేమో అని మాట్లాడాడు. అంతేగాని ఆయన మీరు మాట్లాడకండి, ఇక్కడితో ఇది ఆపేయండి అని ప్రజలకి నేను క్షమాపణ చెప్తున్నానండి ఛానల్ తరఫున, నా తరఫున, ఆయన తరఫున అని అనలేదుగా. మరి అది మాట్లాడమనండి. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు చేస్తున్నారు? ఒక సజ్జలు చేశారు, ఒక విడుదల రజనీ చేసింది, ఒక అంబటి రాంబాబు చేశారు, ఈవిడ చేసింది. నిన్న సజ్జలు ఇంకో వ్యాఖ్య చేశారు. ఇప్పుడు అసలే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అసలే వైసీపీ వాళ్ళు ఇప్పుడు సమస్యల్లో ఉంటే, సాక్షి ఛానల్, సాక్షి వాళ్ళు ప్రాబ్లంలో ఉంటే ఈయన ఏమన్నారు? పిశాచాలకి రాక్షసులకి పుట్టిన సంకర జాతి మహిళలు అని అమరావతిలో ఎవరైతే ఈ ఉద్యమం చేస్తున్నారంటే వాళ్ళ ఫోటోల్ని చెప్పుతో కొట్టారో వాళ్ళని అన్నారు. తప్పు కదా. ఇది ఇంకా ఘోరం కదా.
ఇప్పుడు మరి సజ్జలు కూడా అరెస్ట్ అవ్వాలి కదా, మరి అది కూడా మాట్లాడు రోజా. ఇప్పుడు ఇవాళ మీరు అన్నీ మాట్లాడారు, ఇది కూడా మాట్లాడాలి కదా మీరు. మరి వాళ్ళ తరఫున మాట్లాడుతున్నప్పుడు న్యాయాలు నిజాలు మాట్లాడే వాళ్ళు మీరైతే ఈ విషయం మాట్లాడాల్సింది. ఇవాళ రోజా మాట్లాడేది ఏంటంటే సూపర్ 6 అంటుంది, మరొకటి అంటుంది. సూపర్ 6 అమలు అవుతోంది కదండి. వీళ్ళు ఏంటంటే ప్రజల్లో ఒక నెగటివిటీని క్రియేట్ చేయాలి. మొన్న మీటింగ్ పెట్టుకున్నారు, మనకు తెలుసు అది. సమన్వయ కమిటీ పెట్టుకుని మీరు ఇలా ప్రచారం చేయండి, మీరు ఇలా పేపర్లో రాయండి, ఇలా ఛానల్లో చెప్పండి. సో దాన్ని బేస్ చేసుకుని ఇవాళ వీళ్ళందరూ ఇవన్నీ చేస్తున్నారు. ఈ చేయడంలో ఏం జరిగింది, మిస్ఫైర్ అయ్యి కొమ్మినేని అరెస్ట్ అయ్యారు. నెక్స్ట్ కృష్ణన్ రాజు అవుతారు. కృష్ణన్ రాజు కంటే ముందు సజ్జలు అవుతారా, సజ్జల తర్వాత కృష్ణన్ రాజు అవుతారా, మనకేది తెలియదు. ఇద్దరిలో ఎవరో ఒకరు ముందు వెనకలు అవుతారు. అప్పుడు ఈవిడ ఏం మాట్లాడుతుందో అప్పుడు మాట్లాడు. రాష్ట్రం మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వం మొత్తం ఫెయిల్యూర్, ఒక్కటి రాష్ట్రాన్ని పరిపాలన సంవత్సరంలోపు నాశనం చేశారని వ్యాఖ్యలు చేస్తుంది మేడం. ఎలా చూడాలి మేడం? ఎవరు నాశనం చేశారు? మీరు 5 ఏళ్ళు నాశనం చేసిన దాన్ని వీళ్ళు ఇంకా పునరుద్ధరిస్తున్నారు. ఇవాళ అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ అయింది, అది మాట్లాడమనండి. మీ హయాంలో ఇప్పుడు అప్పులు ఎక్కడి నుంచి వచ్చే అప్పుల గురించి మాట్లాడుతున్నారు. ఈ అప్పులన్నీ మీ హయాంలో చేసినవి. ప్రతి శాఖలోనూ మీరు ఎంత అప్పులు పెట్టేసి వెళ్ళారో, పేమెంట్స్ చేయకుండా ఎలా వెళ్ళిపోయారో మీరు మాట్లాడండి. నువ్వు ఆడదాం ఆంధ్ర 100 కోట్ల స్కామ్ గురించి మాట్లాడు రోజా గారు. అదేవిధంగా మీరు ఇంత ఆస్తులు ఎలా సంపాదించుకున్నారు, ఇంత ఇల్లు ఎలా కట్టుకున్నారు, ఇన్ని కార్లు ఎలా వచ్చాయి, అవన్నీ కూడా మాట్లాడండి. మీరంతా నిజాయితీగా ఉంటారు కదా. మీకు అప్పుల నుంచి ఆస్తులు ఎలా వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని ప్యాలెస్లు ఎలా కట్టారు, ఇంత ఆస్తులు ఎలా వచ్చాయి, రూపాయి తీసుకునే ముఖ్యమంత్రికి, అయితే మరి రూపాయి కూడా తీసుకోరేమో ఆయన, తీసుకొని ముఖ్యమంత్రికి ఇన్ని ఆస్తులు ఎలా వస్తాయి. మాకు ఏదీ సంబంధం లేదు, ఈ ఫ్యాక్టరీ మాది కాదు, ఛానల్ మాది కాదు, మరొకటి మాది కాదు అంటారు కదా. మరి ఇవేవి మీవి కానప్పుడు మీకు ఇంత, మీరు ఎందుకు ట్యాక్సులు కడుతున్నారు, ఇంత డబ్బులు ఎలా వచ్చాయి, ఎలా వస్తున్నాయి, అన్నింటి మీద మాట్లాడాలి కదా. ఇప్పుడు రోజా గారు మాట్లాడితే ఆవిడ చాలా నిజాయితీగా మాట్లాడతారు కాబట్టి ఇవన్నీ కూడా మాట్లాడితే సంతోషిస్తారు, ప్రజలు తెలుసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి ఎంత పేదవాడు, ఆయన ప్యాలెస్లోనే ఎలా ఉంటారు, ఆయనకి 926 మంది సెక్యూరిటీ ఎందుకు ఉంది, ప్రైవేట్ సెక్యూరిటీ. మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షం ఎందుకు ఇవ్వలేదో ప్రజలకు తెలుసు. మీరు వద్దనుకున్నారు కాబట్టి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. ప్రజలు గమనించారు కాబట్టి మీకు ఓటు వేయలేదు. మీకు అది అర్థం కావట్లేదు. ప్రజలు గమనిస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎలా మాట్లాడుతున్నారో, ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు. లక్ష్మీపార్వతి లాంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మీరందరూ ఏం మాట్లాడుతున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి, భారతీ రెడ్డికి క్షమాపణ చెప్పని ప్రజలు కోరుతుంటే నోటి మీద వేలేసుకుని ఉంటున్నారంట ప్రజలు. ముక్కు మీద వేలేసుకున్నారు. ఎవరు ముక్కు మీద వేలేసారో నాకు తెలియదు. అంటే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నందుకు ఆవిడ ముక్కు మీద ప్రజలు వేలేసారో ఆవిడ తెలియాలి, మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళని ముక్కు మీద వేలేసుకుంటారు. భారతీ రెడ్డి గారి బాధ్యత అండి, ఆవిడ ఛానల్ కాబట్టి షీ హ్యాస్ టు కమ్ అవుట్, ఆవిడ చెప్పాలి. ఎందుకంటే మహిళలను అన్నారు, ఇక్కడ ఒక మహిళగా ఆవిడ వచ్చి మాట్లాడాలని మనం క్లియర్గా చెప్తున్నాం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి కొమ్మినేని వెనకేసుకొచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే మీరు మాట్లాడకుండా ఉంటే అది వేరే విషయం, మీకు ఛానల్కి సంబంధం లేదని. కానీ మీరు ఆయన వెనకేసుకొచ్చారు కాబట్టి ఒక జర్నలిస్ట్గా మీరు భావించి ఆయన కూడా క్షమాపణ చెప్పాలి. ఈ రోజు రాష్ట్ర ప్రజల్ని అక్కగా చెల్లెలుగా ఎంత గౌరవిస్తారో జగన్మోహన్ రెడ్డి గారు అన్న క్వశ్చన్, అది అందరికీ తెలుసు. మీరు అక్క చెల్లెల్ని ఎంత బాగా గౌరవిస్తారో, ఇంట్లో ఉండే తల్లిని చెల్లిని ఇంకో చెల్లిని ఎలా బయటికి పంపించారో, సొంత బాబాయ్ హత్య విషయంలో ఇంతవరకు మీరు ఏవి చర్యలు తీసుకోకపోవడం ప్రజలన్నీ బాగా గమనిస్తున్నారండి. మీ విశాల హృదయానికి వాళ్ళందరూ చాలా సంతోషించి మీ ప్రేమ తట్టుకోలేకే మీకు 11 సీట్లకు మిమ్మల్ని పరిమితం చేశారు. ఇంకా ఇంతకు మించి ప్రజలు ఇచ్చే గిఫ్ట్లు ఏముంటాయి చెప్పండి. అందుకని రోజా గారికి వాస్తవాలు తెలుసు, కానీ వేరే ఇంకా దిక్కులేక ఆవిడ మాట్లాడుతున్నారు, తప్పదని. ఇంకా శ్యామల గారు రావాలి బయటికి, మరి ఎప్పుడు వస్తారో చూద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.